నీకు అసలు గుర్తుందా? ఏంటండి? నువ్వు రైస్ తింటున్నావా క్యాష్ తింటున్నావా? ఆ ఎరువులు కొట్టాడు వస్తే 1116 ఇచ్చి చంపేవంట. ఏ అమ్మోరు జాతరకి సందాలనుకుంటున్నావా ఏమన్నా? ఏంటండి ఆడు మన ఆస్తులు మొత్తం రాయమంటున్నాడండి, అందుకే 3 గంటల బేరమాడి 1000కి తగ్గొట్టా. అందుకే ఆడు తగ్గొట్టా. అదేంటి? 60 బత్తాల యూరియా అడిగితే 1/2 కేజీ అంపాడు. 20 లీటర్లు ఎండ్రిని అడిగితే 1/2 లీటర్ అంపాడు. వాటితో పిచ్చికారి పొలానికి కాదు నీ తలకాయ కొట్టాలి. కొట్టండి గురుగారు, ఇంటికి వస్తాయంటారా? కాదు, ఉన్న మైండ్ దొబ్బు. మీకా నాకా? ఎటకారాలు ఆడేవంటే 1/2 లీటర్ ఎండ్రిని ఎట్టుకొచ్చి గొంతులో పోసేస్తా. పోసండి గురుగారు, ఫ్రీ మోషన్ అవుతుంది, నిలుపురుగులు చచ్చిపోతాయి. ఏదను ఏదోటి అంటావు నువ్వు. అమ్మో, వీడితో పెట్టుకుంటే మళ్ళీ తినేస్తాడు. వెళ్ళని ఎవడ్రా వీడు సింగిల్ ప్లేట్లో 2 ప్లేట్ల మీద తింటున్నాడు? ఎవడనయ్యా, ఇక్కడికి వచ్చిన 6 రోజులు అయింది. 3 పూట్ల తిని 3 అంకేసి పడుకుంటున్నాడు. బాబు భోజనాలు రెడీ. బాబు తినడం అయిపోతే ఓసారి అలా వస్తావా? రా బాబు రా. నన్ను ఎందుకు పిలిచారండి? ముందా ఎంగిల్ చేయి కడుక్కొని ఆ పాత్రలన్నీ తోమేయి. నేనెందుకు తోమాలి? ఇక్కడ తిన్న తిండికి. ఇది అనాథ శరణాలయం కదా. అనాథ శరణాలయం అంటే ఏ పని చేయలేని అనాథల కోసం, నీలాంటి బేవర్స్గాళ్ళ కోసం కాదు. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి బయలుదేరు. ఇన్ని పాత్రలా? కొంపేంటి కర్ఫ్యూ విధించిన కుక్కడ బలిలా ఉంది? ఎవరో కనిపించట్లేదు. రేయ్ వెళ్ళరా. నువ్వే ఇట్లారా. నన్ను నువ్వు రా అంటావురా? నువ్వు నన్ను రా అన్నావు కదరా. ఒకవేళ నేను నిన్ను ఏవండి అంటే? చెప్పండి అయ్యా, ఏం కావాలి? అమ్మిడిత సదియ. రా అంటే రా అంటావు, ఏవండి అంటే ఏవండి అంటావురా నువ్వు నన్ను? ఏదంటే అది అప్పచెప్పడమే నా పని. అది సరే, ఈ ఇల్లు ఎప్పుడు చేపల మార్కెట్లో అక్కెలకెలకెలకెల ఆడిపోద్ది కదా, ఎవరో కనపట్లేదేంటి? ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఉద్యోగాలుకా? అవునండి, ఇంట్లో పని పాట లేని వాళ్ళు ఎవరు లేరండి. నీ ఉద్దేశం ఏంటి? పని పాట లేని చెవట ఎదగనే కదా నేను. అంతే కదండి మరి. వీడు మరీ డైరెక్ట్ అయిపోతున్నాడే. ఇప్పుడు నేను వీళ్ళందరినీ చూడాలంటే ఎలా? సండే దాకా ఆగాల్సిందేనండి. సండే దాకానా? ఎవడి గోళ ఆడితే ఎర్రా. ఇంకో 2 కాఫీ ఏమైనా వేస్తారా? ఎవర్రా మేత తినే కోడులాగా అందరూ ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోకపోతే ఎవరన్నా గొంతిప్పుకున్న పాట ఎత్తుకోవచ్చుగా. అది నిజమేరా. మీలో ఎవరైనా పాట పాడితే హాలిడేని ఎంజాయ్ చేయొచ్చు. అయితే నేను ఒక కూని రాగం తీస్తాను, దాన్ని పట్టుకుని మీరంతా అల్లుకుపోండి. తీసేది కూని రాగం కాదు, కూనీ రాగం. గొంతెత్తావంటే పేక పిసికి చంపుతా. బాధపడక మంగళం పాడుతూ. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. అయితే నేను పాడతాను. నువ్వు పాడద్దమ్మా, కూర్చో కూర్చో. అమ్మ లక్ష్మి, నీ పెళ్లి చూపులో పాడేవే ఆ పాట పాడమ్మా. లక్ష్మి పాడు. లక్ష్మి. అయ్యయ్యో, నేను పాడను, మీరు పాడండి. సరే, నేను పాడతాను. ఆఖరి అక్షరంతో నువ్వు అందుకో, ఓకే? అయితే అంతాక్షరి. ఏదో అందామనిపిస్తోంది